వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్యం. మమత సర్కారులో మహిళలపై అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో గడుపుతున్నామా అన్న సందేహం కలుగుతుంది. మానవత్వ విలువలు నీచ స్థితికి దిగజారే పరిస్థితులు ఎలా ఉంటాయో బెంగాల్లో కళ్లకు కడుతున్నాయి. కారణాలు ఏవైనా అక్కడ మహిళలు దుర్మార్గుల చేతుల్లో బలవుతూనే ఉన్నారు. ఆడవారికి అక్కడ అసలు స్వేచ్ఛ అనేదే లేదు. ఇంకా చెప్పాలంటే వారు జీవించేందుకు కూడా అనువు కాని ప్రదేశంగా మారిపోయింది. అందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు. మొన్నటికి మొన్న రాయ్గంజ్లో ఓ టీఎంసీ లీడర్ నడి రోడ్డుపై ఓ మహిళను కట్టెలతో బాదిన ఘటన ఇంకా మన కళ్ళ నుంచి చెరిగిపోకముందే మళ్ళీ అదే అధికార పార్టీకి చెందిన మరో లీడర్ అనుచరుడు ఓ మహిళ అతి దారుణంగా హింసించాడు. అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకుని పైకి లేపి ఆమె వెనుక భాగంలో దొడ్డు కర్రలతో ఇద్దరు వ్యక్తులు ఇష్టానుసారంగా బాదారు. ఆ దెబ్బలకు తాళలేక ఓవైపు ఆ స్త్రీ అరుస్తున్నా తమ బలాన్నంతా కూడబలుకొని కర్రలతో నడుము దాని కింది భాగంపై తీవ్రంగా కొట్టుకొచ్చారు. వీడియోలో కనిపిస్తున్న ప్రకారం అప్పటికే ఆమె దెబ్బలతో తాళలేక తన శరీరాన్ని 4 సార్లు మెలితిప్పింది. అయినా కనికరం లేని ఆ దుండగులు కర్రలతో చితక్కొట్టారు. మదమెక్కిన మృగాల మధ్య నిస్సహాయ స్థితిలో ఆమె చేస్తున్న కేకలు అరణ్య రోదనలే అయ్యాయి. ఈ ఘటన బెంగాల్లోని కమర్హతి ప్రాంతంలో చోటు చేసుకుంది. టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా సన్నిహితుడైన జయంత్ సింగ్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన గ్యాంగ్తో కలిసి అమ్మాయి అత్యంత అమానవీయంగా చితకబాదాడు. జయంత్ సింగ్ కమర్హాతి ప్రాంతంలో నేరాలకు అరాచకాలకు కేర్ ఆఫ్గా మారాడు. సుపారీలు తీసుకొని కావలసిన పనులు చేసి పెట్టడంలో దిట్ట. ఇటు ఈ వీడియోను బీజేపీ బెంగాల్ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై విడుదల చేసింది. ఇక్కడ జరుగుతున్న అరాచకాలను బయటపెట్టింది. ఇది కాస్త వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీదీ ప్రభుత్వంలో స్త్రీలకు రక్షణ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.